హలో గైస్, వెల్కమ్ టు FoodWala. ఈరోజు నేను వచ్చేసాను బాపట్ల రైల్పేట వచ్చేసాను. బ్రేక్ఫాస్ట్ని పరిచయం చేస్తున్న ఆదిత్య, చెన్నై నుంచి చేరుతాను. సో ఈ రైల్పేట వీళ్ళు ఉండేది కూడా 4th లైన్ పక్కనే ఉంటారు అనమాట. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది 120 years నుంచి ఉంది ఈ బ్రేక్ఫాస్ట్. సో ఇక్కడ దోశ దొరుకుతుంది, ఇడ్లీ దొరుకుతుంది. సో ఈ 120 years నుంచి వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, క్వాలిటీ ఏంటి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నేను ఆదిత్య డిస్కస్ చేసి మీకు చెప్పేస్తాను. సో ఆదిత్య, నీకు ఎప్పటి నుంచి తెలుసు ఇది? నాకైతే అన్న ఒక 3-4 years బ్యాక్ నుంచే తెలుసు. ఇంట్లో ఎప్పుడైనా టిఫిన్ చేయకపోయినా కానీ ఇక్కడికే వచ్చి తింటాను మ్యాక్సిమం. ఎందుకంటే అత బయట తిన్నట్టనే థాట్ అనేది ఉండదు, టేస్ట్ అలా ఉండదు. ఇంట్లో తిన్నట్టే ఉంటుంది సేమ్. ఇంట్లో చేయకపోయినా కానీ ఎవరైనా అమ్మమ్మ వాళ్ళు తీసుకురమ్మన్నా కానీ నేనైతే ఇక్కడికే వస్తాను. ఆంటీ కూడా బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. ఒక 3-4 years నుంచి తెలుసు కాబట్టి బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎప్పుడైనా ఇటు సైడ్ వచ్చినా పలకరిస్తారు. వీళ్ళు ఈ మధ్యనే దోశలు, అప్పటి నుంచే దోశలు వేసేవాళ్ళు, ఈ మధ్య నుంచి ఈవినింగ్ టిఫిన్ కూడా వేస్తున్నారు. లాస్ట్ ఒక 20 years బ్యాక్ నుంచి మార్కెట్లో ఉండేవాళ్ళు అన్న వీళ్ళు. తర్వాత ఇక్కడ బ్రిడ్జి కట్టేసరికి బ్రిడ్జి కిందకు వచ్చారు. నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తానన్న, ఇటు సైడ్ ఎవరైనా వస్తే టిఫిన్. దీనికి మించింది ప్రస్తుతానికైతే ఎక్కడ ఉండదు. సరే, ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంది. బాపట్లలో ఆదిత్య చెప్పినట్టు రైలుపేటలకు వచ్చేసాను. పప్పు సుబ్బమ్మ గారి హోటల్ అనమాట. ఇక్కడ చాలా తక్కువ బడ్జెట్కే దోశలు, ఇడ్లీలు దొరుకుతాయి. సో ఒకసారి మనతో పాటు ఆంటీ ఉన్నారు, ఇక్కడ పనిచేస్తున్న 4th generation సంబంధించిన మనుషులు ఉన్నారనమాట. సో ఆంటీతో మాట్లాడేద్దాం, ఏంటి దీన్ని నీళ్ళ నుంచి ఎలా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది పెద్ద ఇది కాదు, ఇది చిన్న స్టాల్. సో చిన్న బండి అనమాట, ట్రక్ బండి మీద ఇన్నేళ్ళ నుంచి ఎలా రన్ చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఎప్పటి నుంచి ఉందమ్మా ఇది? నాతో 4వ తరం. 4వ తరం. మీ పేరేంటి అమ్మా? నా పేరు అనంత కోటేశ్వరమ్మ. ఇంటి పేరు అనంత, నా పేరు కోటేశ్వరమ్మ. ఓకే, ఏమేమి దొరుకుతాయి అమ్మ ఇక్కడ? ఇడ్లీ, దోశ, ఉల్లి, ఎగ్గు, ఉప్మా, పెసర, పూరి, గారె, వడ, బజ్జీ, ఆలు బజ్జీ, ఎగ్గు బజ్జీ, స్వీట్ బోండా అని అంతవరకు. ఓకే, అంటే ఇవి రేట్లు ఎలా ఉంటాయి మీరు చెప్పిన రేట్లు? దోశ వచ్చి మామూలు దోశ 5 రూపాయలు, ఎగ్ అయితే 20 రూపాయలు, ఉప్మా ప్లెయిన్ పెసర అయితే 10 రూపాయలు, ఉప్మా పెసర 20 రూపాయలు, ప్లేట్ ఇడ్లీ 10 రూపాయలు, అంటే 4 ఇడ్లీ, పూరి ప్లేట్ 10 రూపాయలు, ఇంకా గారైనా వడైనా బజ్జీ అయినా ఏదైనా 5 రూపాయలే. ఇందులోకి ఎలాంటి క్వాలిటీ వాడతారు అంటే మీరు 5 రూపాయలకి వాడుతున్నారు కదా, ఆయిల్ కానీ కారం కానీ చట్నీ కానీ ఎలా చేస్తారు? ప్యాకెట్లే, నూనె, ఆయిల్ మాత్రం ప్యాకెట్లు. మేము విడిగా కూడా తేము. మేము తేము ఎప్పుడు ఫస్ట్ నుంచి మంచి క్వాలిటీని వాడుకుంటాం. తినేవాళ్ళని చూస్తున్నారు కదా, మరి వాళ్ళు ఎక్కడికి వస్తున్నారంటే కారణం అదే, బాగుందని. ఓకే, అదే. ఇది ఏ టైమింగ్ నుంచి ఏ టైమింగ్ వరకు ఉంటుందమ్మా? 7, నైట్ 9. అదే, అంటే కంటిన్యూస్గా మీరు ఇక్కడే ఉంటారు ఇక? ఇప్పుడు ఇక్కడే కాదు, అంతకుముందు కూరగాయల మార్కెట్. ఇప్పుడు మీ ఇంటి వైపుకి వచ్చేసాం, ఇల్లు అమ్మేసుకున్నాక రైల్పేటకి వచ్చాం. ఇదే ఊరు మాది. అంటే బాపట్లలో అన్ని మెయిన్ రోడ్లోనే 20 రూపాయలు 30 రూపాయలు ఉంది దోశ, మీరేమో 5 రూపాయలకి ఇస్తున్నారు. సో ఏంది అంటే ఇక్కడ అంత మించి పోదు. అందరూ వస్తారు, పేద బిక్కి అందరూ వస్తారు కాబట్టి అందరికి ఒక రకంగా అందుబాటులోగా అలా చేసేస్తున్నాం. 5 రూపాయల దోశ. మనం వీడియో చూసి చాలామంది వస్తారు ఇక్కడ బాపట్లకి, బీచ్కి వచ్చే వాళ్ళందరూ మీ దగ్గరికి వస్తారు. సో వాళ్ళందరికీ వేసి ఇవ్వడానికి మీరు రెడీ అయినా? ఓకే, ఫాస్ట్గానే వేసిస్తాను. సర్వీస్ మీ దగ్గర ఉన్నది ఏంటంటే ఇంకోటి, సో ఏ డిస్టిక్ వాళ్ళు వచ్చినా కానీ, తూర్పుగోదావరి, రాజమండ్రి, వీళ్ళు ఎవరు వచ్చినా కానీ వాళ్ళ స్టైల్లో మీరు దోశలు వేస్తున్నారని అన్నారు. నచ్చినట్టు వాళ్ళకి, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళకి. అంటే ఎలా తెలుస్తుంది ఆ దోశల్లో? వాళ్ళు వస్తారు కదా, ఇక్కడ రాగానే మనకు పరిచయం అయిపోతారు ఒక్కసారిగా. వాళ్ళకి నచ్చినట్టుగా వేస్తాము. మన సొంత మనుషుల్లా వస్తారు వాళ్ళు కూడా, వాళ్ళకి అలాగా. నేను ఉప్పరపాలెం గేట్ దగ్గర నుంచి వస్తాను. ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తాను? ఇప్పుడు దాదాపు ఒక
3 months నుంచి. అది కూడా ఈ హోటల్ నా ఫ్రెండ్ చెప్తేనే తెలిసింది. వరుసగా క్రమంలో హోటలన్నీ చూసుకుంటూ వస్తున్నా. టేస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది, టేస్ట్ ఉండట్లేదు. ఇక నా ఫ్రెండ్ ఒకటి చెప్తే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నుంచి ఇంకా రెగ్యులర్గా 3 months నుంచి వస్తూనే ఉన్నా. టేస్ట్ మాత్రం సూపరు, బడ్జెట్ కూడా తక్కువ. సాయి ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ రైల్పేట. ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను చిన్నప్పటి నుంచి ఎక్కడికే చిన్నప్పటి నుంచి. ఇక్కడ మీకు బాగా నచ్చిన ఐటమ్ ఏదో? గుడ్. శ్రీకాంత్ అన్న. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను రాజీవ్ గాంధీ కాలనీ నుంచి వస్తాను. మీ ఈ షాప్కి ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను 7 years నుంచి వస్తున్నాను. ఇక్కడ మీకు బాగా నచ్చిన ఐటమ్? పెసర దోశ బాగుంది. నాకు పెసర దోశ బాగుంది. క్వాలిటీ కానీ ప్రైజెస్ కానీ? ఉంటుంది. ఆయిల్ ఎక్కువ ఆయిల్ ఉండదు, సింపుల్గా ఉంటుంది ఆయిల్. దీంట్లో కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపాయలు, హెల్త్కి మంచి ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ప్రైజెస్ వచ్చేసరికి ఎలా ఉంటాయి? సూపర్ అన్న, బాగుంటాయి అన్న. చట్నీ మెయిన్ 3 చట్నీలు సూపర్గా ఉంటాయి. సో 5 రూపీస్కి దోశ, ఇడ్లీ ఉన్నాయి. ఇక్కడ 3 రకాల చట్నీతో ఒకసారి టేస్ట్ చేసి నేను మన ఫుడ్ వాళ్ళ తరఫున రివ్యూ చెప్పేస్తాను ఎలా ఉంది ఏంటనేది. 120 years నుంచి ఉన్న పప్పు సుబ్బమ్మ గారి హోటల్లో ఇడ్లీ, దోశ టేస్ట్ చేసేసాను. సో 3 రకాల చట్నీస్ అండి. సో అల్లం చట్నీ ఇచ్చారు, పచ్చిమిర్చాల చట్నీ, ఇంకా మనకి పప్పుల చట్నీ ఇచ్చారు. సో ఇడ్లీ అయితే చాలా బాగుంది, దోశ కూడా బాగుంది. అంటే మనకి ఎలాంటి దోశ కావాలంటే అలా వేసేస్తారు అనమాట ఇక్కడ. సో ఏ డిస్టిక్కి సంబంధించి ఆ డిస్టిక్. సో ఎవరైనా కానీ సూర్యలంక బీచ్కి వచ్చి ఇక్కడ టేస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు తక్కువ బడ్జెట్ అంటే 5 రూపీస్కే దోశ దొరుకుతుంది ఇక్కడ. సో తక్కువ బడ్జెట్లో ఫ్రెండ్లీ బడ్జెట్, చాలా బాగుంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది. సో ఎవరైనా టేస్ట్ చేయొచ్చు. మనం ఫుడ్ వాళ్ళ తరపున అయితే మనం ఫుల్లీ సాటిస్ఫైడ్. మనకి సజెస్ట్ చేసిన ఆదిత్య ఉన్నాడు. సో ఆదిత్యాన్ని అడుగుదాం. ఇప్పుడు చెన్నైలో ఉంటున్నావు కదా ప్రజెంట్, చాలా రోజుల తర్వాత ఇక్కడ టేస్ట్ చేస్తున్నావు, ఎలా ఉంది నీకు? ఇప్పుడు మారిందా? అప్పటికిప్పుడు మాత్రం ఏం మారలేదన్న. నేను ఇందాకే చెప్పినట్టు టేస్ట్ గురించి కానీ నో నెగిటివ్ పాయింట్స్ ఎట్ ఆల్. ఫుడ్ బాగానే ఉంటుంది, హోమ్లీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఎక్స్ట్రా క్యాలరీస్ కానీ టేస్ట్ కోసం ఎక్స్ట్రా పిండి కానీ ఇవన్నీ గ్యాస్కి సోడా పిండి అంటారు కదా, ఇవి యాడ్ చేయటం ఇదంతా కాదు. హోమ్లీ ఫుడ్ ఉన్నట్టు ఉంటుంది, సేఫ్టీ అండ్ హెల్దీ. ఇక్కడ అడ్రస్ చెప్పు ఆదిత్య, ఎగ్జాక్ట్లీ అడ్రస్. ఇప్పుడు మనం వీడియో చూసి ఇక్కడికి రావాలి ఎవరైతే ఉంటారో, సో బీచ్కి రావాలని చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. మన ఫేమస్ బీచ్ కాబట్టి బాపట్ల అంటే. సో ఇక్కడికి రావాలి అనుకుంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి అడ్రస్ ఏంటి కరెక్ట్గా? ఈ ఫ్రెండ్లీని 5 రూపీస్కి దోశ తినాలనుకుంటారు కదా ఎవరైనా. సో అక్కడ అంటే మెయిన్ రోడ్లో పొల్యూషన్ ఉంటుంది, సో పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, దట్టు తక్కువ బడ్జెట్లు, ఫ్రెండ్లీ బడ్జెట్. సో ఎక్కువ తినడానికి అవకాశం ఉంటుంది, తక్కువ బడ్జెట్. సో అలాంటి వాళ్ళ కోసం అడ్రస్ చెప్పు, షేర్ చేయవా? అడ్రస్ షేర్ చేయాలంటే ఫ్లైఓవర్ ఉంటుందన్న. బాపట్ల మెయిన్ రోడ్ దగ్గరే ఫ్లైఓవర్ కనిపిస్తూ ఉంటుంది అందరికీ. ఎవరైనా అడిగినా చెబుతారు. ఇది పెద్దనందిపాడు వెళ్ళే ఫ్లైఓవర్ అనమాట. అంటే బాపట్లలో 2 ఫ్లైఓవర్లు ఉన్నాయి, ఒకటి గుంటూరు, ఒకటి పెద్దనందిపాడు వెళ్ళేది. ఇటు పెద్దనందిపాడు వెళ్ళే ఫ్లైఓవర్ మీదకి వచ్చి దిగి 2 రూట్లు ఒకటే. దిగిన తర్వాత బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెనక్కి వస్తే కొట్టు ఎదురుగానే ఉంటుంది. కొంచెం ఒక 600 meters వెనక్కి వస్తే మీరు చూడవచ్చు కొట్టుని. అంటే ఇక్కడ ఏమన్నా ల్యాండ్ మార్క్ ఏమన్నా ఉందా? ల్యాండ్ మార్క్ అంటే ఇక్కడ మెడికల్ షాప్ ఉంటుంది, ఊర్వశి రెస్టారెంట్ అండ్ బార్. ఆపోజిట్లో ఊర్వశి రెస్టారెంట్ అండ్ బార్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి, గంట మాత్రం మర్చిపోకండి.